మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీ చెర్రీ షెఫ్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకోసము మటన్ క్యాప్సికమ్ రెసిపీ తీసుకొచ్చాను. చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు చేయండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వచ్చి తీరుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మటన్ క్యాప్సికమ్ చేసుకోవడానికి మటన్ని మ్యారినేషన్ చేసుకోవాలి. మ్యారినేషన్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో మనము మటన్ తీసుకుందాం. 1 కేజీ తీసుకున్నాను. కేజీ మటన్కి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగనే 1 ఫుల్ కప్పు పెరుగు, అలాగనే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగనే టేస్ట్కి సరిపడా సాల్ట్. ఈ ఐటమ్స్ అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని రాత్రంతా అలా పెట్టి వదిలేయండి. మీకు అంత టైం లేదంటారా? అట్లీస్ట్ 1 అవర్ పెట్టండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీరా వేసుకోండి. జీరా కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులో 2 చిన్న ఉల్లిపాయలని తరుక్కుని వేసుకున్నాను. అలాగే 3 మిరపకాయలని వేసుకున్నాను. మిరపకాయలు అనేది కంప్లీట్లీ ఆప్షనల్, మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలి. లైట్ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసుకుని పెట్టుకున్నాం కదా మటన్, దాన్ని వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇందులో మనము ఎక్సెస్ ఏమైనా పెరుగు లాంటిది ఏమైనా ఉండిపోయింది అనుకోండి, అలాగే ఉంచేయండి. మొత్తం లిక్విడ్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు, వీడియోలో చూపించిన విధంగా వచ్చేంత వరకు కూడా మనం కుక్ చేయాలి. దీనికి సుమారు హ్యాపీగా 20 to 30 మినిట్స్ పడుతుంది. వన్స్ ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ధనియా పొడి 1 టీ స్పూన్ వేసుకుందాం. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో టమాటా ప్యూరీ వేసుకోండి. టమాటా ప్యూరీ వేసుకుని ఇది బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కారం అది అడ్జస్ట్ చేసుకోండి. కారం సరిపోతుంది అంటే మ్యారినేషన్లో అలా వదిలేయండి. లేదు ఇంకా స్పైసీగా కావాలంటే కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకున్నాను. అలాగనే కొద్దిగా సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మటన్ మునిగేంత వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోండి. వన్స్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు కూడా హై ఫ్లేమ్లో కుక్ చేయాలి. వీడియోలో చూపించిన విధంగా పొంగు అనేది వచ్చిన తర్వాత వెంటనే లో ఫ్లేమ్కి షిఫ్ట్ చేసుకుని మినిమం 1.5 అవర్ కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత వన్స్ మటన్ కుక్ అయిన తర్వాత ఇంకో 10 నిమిషాల్లో దించేస్తాం కర్రీ అన్న టైంలో క్యాప్సికమ్ మనము జులియన్గా చాప్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకుందాం. వేసుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కవర్ చేసి మళ్ళీ కుక్ చేద్దాం. కుక్ చేసిన తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉంటుంది. చపాతీ రొట్టెతో మీరు తిన్నట్లయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.